విజయవాడలోని కండ్రికలో వరద పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. బుడమేరు కట్ట తెగిపోవడంతో గత 4 రోజులుగా ప్రజలంతా కూడా నీటిలోనే ఉన్న పరిస్థితి ఉంది. 4 రోజుల నుంచి వీరు కనీసం తినడానికి తిండి లేకుండా నిద్ర లేకుండా గడుపుతున్న పరిస్థితులు, క్షణానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒక్కసారిగా ఇళ్లలోకి నీళ్లు చేరిపోతాయి అనే ఇంటిమేషన్ కూడా లేకుండా వచ్చేయడంతో ప్రకృతి ఏదైతే ప్రకోపించడంతో వీరందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా పాయకాపురం పరిసర ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీరు వెళ్ళిపోయి మొత్తంగా ఇళ్లన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఈ రోజు కాస్త వర్షం తెరిపించడము అలాగే వరద కూడా తెరిపించడంతో కొంత ఒక గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళని చూసే పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ ఇక్కడ పరిస్థితి చూస్తే లోపలికి సహాయ సహకారాలు రావడం లేదు. ప్రభుత్వం ఏదైతే చెబుతోందో అన్ని సరఫరా చేస్తున్నామని అవన్నీ కూడా మా వరకు చేరడం లేదు అనేది కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. నిన్న ఈ ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు దాదాపుగా అరగంట సేపు పర్యటించారు. అందరికీ కూడా ప్రతి గడపకి కూడా ఫుడ్ అనేది చేరవేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ మాకు ఇంకా కూడా ఫుడ్ రావడం లేదు అనేది కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం కొంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు. ఎవరైతే ఇక్కడ కాలనీలో గత 4 రోజుల నుంచి నీళ్లతో ఇబ్బంది పడుతున్నారో వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఇక్కడ మీ పరిస్థితి ఏంటి? 4 రోజుల నుంచి నీళ్ళలోనే ఉన్నారు. ఉన్నామండి, ఏమీ ఇవ్వట్లేదు, ఏమీ తేవట్లేదు. అసలు ఈ సందులకు అనేది అసలు ఏమీ కూడా రావట్లేదు. పసిపిల్లలతో ఉన్నారు, స్ట్రంక్ వేసిన వాళ్ళు ఉన్నారు, క్యామెరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. చేయలేక నిన్నటికి నేను వెళ్ళారు వాళ్ళు. ఎవరు ఏంటి అనేది కూడా పట్టించుకోవట్లేదు. ఫుడ్ కారంగా కూడా మాకు రావట్లేదు, ఏమీ చేయట్లేదు. ఎంత పైన ఎక్కి ఉన్నాం 10 మంది 20 మంది దాకా. అవతల డాబా మీద 20 మంది, అవతల డాబా మీద 10 మంది. ఏది కూడా మాకు రావట్లేదండి. వాటర్ కానీ ఫుడ్ కానీ ఏది రావట్లేదు. అది ఆడవాళ్ళు వెళ్ళి ఆ నీళ్ళల్లోకి వెళ్ళి ఎవరు పడిపోతారో ఎవరు దొరుకుతారో కూడా తెలియదు. అలాంటి టైంలో మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. వెళ్ళి తోసేసి కాలువలో పడేస్తున్నారు, తెచ్చి టిన్నెలు తెస్తున్నారు. కొవ్వొత్తు కానీ అగ్గిపెట్టి కానీ ఎవరు ఎరగరు. ఇక్కడ ఎవరినైనా కదిపించండి, ఎవరు కూడా ఎరగరు. ఆ చీకట్లో పిల్లలతోటి పాలు లేక ఏమి అందక చాలా అల్లాడిపోతున్నామండి. మామూలుగా అయితే కాదు, అసలు చాలా అల్లాడిపోతున్నాం. జ్వరం చెప్పండి పరిస్థితి. అటు పక్క మాది బర్మా కాలనీ, ఇటు పక్క రాధానగర్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఏది తెచ్చినా సరే అధికారులు ఒక నీళ్ళ ట్యాంకి వస్తుంది, అది సగం పోసేసి సగం పట్టేసి వెళ్ళిపోతుంది. కొంతమంది దొరుకుతున్నారు, ఎందుకంటే కొట్టుకుంటున్నారు. ఇప్పటికే ఇక్కడ ఇదంతా సుశానం అయిపోయిందండి. ఇప్పుడు ఈ అధికారులు సగం పంపించేసి సగం చేతులు దులిపేసుకొని ఏదో ఉండమ్మా ఈ రోజుకి అయిపోయింది. నా వరకు నాకు పర్లేదు. మేము 3 అంతస్తులు ఉంటాం. నేను ఆల్రెడీ సెంట్రల్ బ్యాంకులో క్యాషియర్ని, నాకు ప్రాబ్లం లేదు. నేను ఎందుకంటే ఇంట్లో సరుకులు ఎప్పుడు 15 రోజులకి 4 రోజులు తెచ్చుకుంటున్నాను. నా వరకు నాకు పర్వాలేదు. అది కాదు, నా గురించి కాదు నేను మాట్లాడే. 10 మంది కోసం, మన చుట్టుపక్కల వాళ్ళు 10 మంది బతుకుతేనే మనం బతుకుతాం. వీళ్ళు ఏది అందక వీళ్ళు రాత్రి వెళ్ళిపోతే నా ఒక్కడు మాత్రం నేను ఎక్కడ పైన ఎలా బతుకుతాను చెప్పండి? నేను భార్య పిల్లలు చూసి నేను కూడా ఎక్కడొక్కడ వెళ్ళిపోతే అప్పుడు పడతారు దొంగలు పడి ఇది పోయి అది పోద్దన్నమాట. ఏదో ఉన్నట్టుగా ఏదో దాచుకొని స్కూల్కి వెళ్ళి ట్రైన్లో పోయినట్టుగా ఆ రకంగా తయారవుతుందండి. ప్రతి అధికారులు వస్తున్నారు కాకపోతే చూస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఏదో ఒక నీళ్ళ ట్యాంకి పంపిస్తున్నారు, దాన్ని కొట్టుకొని సావండి అంటున్నారు. 4-5 నీళ్ళ ట్యాంకులు పంపించాను, ఎవరికి కరువు ఉండదు. ఒక 10 మంది దగ్గర 15 ప్యాకెట్లు వచ్చినాయి, 11 ప్యాకెట్లు వచ్చినాయి, ఒక ప్యాకెట్ మిగులుద్ది కాబట్టి ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఏంటంటే 10 మంది ఉండే కాడ 4 ప్యాకెట్లు పంపిస్తున్నాడు. కొట్టుకోవడం సహజమే ఎవరి కాదు. ఎందుకంటే నా భార్య, నా పిల్లలు, నా సంసారం బాగోవాలి ఇప్పుడున్న పొజిషన్లో. ఎవరు కూడా ప్రకృతి గురించి ఆలోచించుకోరు. ప్రకృతి ఇలా రాకూడదు, ఇలా జరిగింది ఏంటో దేవుడు అని ఎవరు కోరుకోరు. కానీ ఇది కరెక్టే, రావడం కరెక్టే. కాకపోతే మనం ఈ రోజు మనం బాగుండాలి. మరి రేపు సంగతి ఎలాగా? ఈ రోజు మనం బాగానే ఉంటాం, రేపు మన పరిస్థితి ఏంటి అనేది ఎవరికి అవగాహన ఉండలేదు. ప్రస్తుతం అధికారులు ఏదో పంపించారు, తాత్కాలికంగా చేతులు దులుపుకున్నారు. నేను ఉదయం చూసుకోండి, మా ఇంట్లో నీళ్లు ఉన్నాయి, పక్క సందులో నీళ్లు పంపించారు, వాళ్ళ సగమే. మా సందుకి ఇప్పుడు మొన్నటి దాకా ఏంటంటే మా పార్టీ మీ పార్టీ అని కొట్టుకునే రాజకీయాలు, మా గుళ్ళు గుళ్ళు అని కొట్టుకునే రాజకీయాలు. ఈ రోజు మా సందు మీ సందు, ఈ సందుకి ఈ నీళ్ళే వచ్చినాయి, ఈ టాటర్ మా సందుగా వచ్చింది, ఈ టాటర్ సందులు. ఎందుకంటే జనాల్లో ఇంత చిచ్చి ఈ రకంగానండి. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడు యాక్ స్వరూపుడు ఒక్కడే. కానీ ఈ సందు ఆ సందు లాస్ట్కి కులమతాలే కాకుండా రాజకీయ నాయకులే కాకుండా మా సందు మీ సందు, ఈ ఏరియా ఆ ఏరియా. ఏమ్మా ఇలా వచ్చేస్తే ఇక జనాలు అడవిలో ఉండాలా ఊళ్ళో ఉండాలా? అడవి అయిపోయింది ఇప్పటికే. ప్రస్తుత పరిస్థితులు అయితే కొంత ఏదైతే ఫుడ్ సహాయ సహకారాలన్నింటినీ కూడా రోడ్డు మీదకి కేవలం వస్తుంది. లోపలికి ఇళ్లలోకి ఎవరికి కూడా
ఫుడ్ రావడం లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి చెప్తూ ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ తోటి చాలా మంది బాధపడుతున్నప్పటికీ కూడా ఈ నీటిలో ఏవైతే మురికి నీళ్లు కూడా పూర్తిగా డ్రైనేజ్ వాటర్ అంతా కలిసి రావడంతో ఈ నీళ్ళలోనే ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా పెరిగే అవకాశం ఉంది. మమ్మల్ని కాపాడాలి అని చెప్పి కోరుతున్నారు. చెప్పండి ఇక్కడ పరిస్థితి. ప్రతి ఇంటికి వచ్చేయండి మేడం గారు, అందరికీ మీకు ఏముంది అది ఇస్తే బాగుంటుందండి. అందరూ ఒక చోట పెట్టేస్తున్నారు, ఎవరికి కొట్టుకుంటున్నారు, కింద మీద పడిపోతున్నారు, ఎవరికి అందట్లేదండి. ఆడవాళ్ళు కూడా నీళ్ళు రాలేకపోతున్నారండి. వాళ్ళు ఇంటికి ఒకళ్ళు వెళ్తున్నా తెచ్చుకున్నాం. అక్కడ అందరికీ ప్రతిదీ ఇదిగోండి లైన్లో పెట్టి మీకు ఇది లేదా సందులోకి వచ్చి నేను DRF వాళ్ళు రెస్క్యూ ఉన్నారు వచ్చి మీ ఇంటికి ఏమైనా వచ్చిందా ప్యాకెట్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు బోట్ ఉంది వాళ్ళ దగ్గర, ఎవరు అట్లా రావట్లేదండి. పలానా ఎక్కడో పెడుతున్నారండి, ఈదుకుంటూ వెళ్ళిపోతున్నారు చీకటి వాటర్ ఉన్నా కానీ ఎవరు అదొక్కటి చేయాలని చాలంతే. ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది కానీ గడప వరకు రాకపోవడము, మొత్తం పీకల్లోతు నీళ్ళల్లో ఉన్నవారు బయటకు వెళ్లి భోజనం తెచ్చుకోవాలి అన్న దాంతో చాలా మంది కొట్టుకుపోతున్న పరిస్థితులే ఇక్కడ ఉన్నాయి అని చెప్తున్నారు. మహిళలు ఎంతో మంది చిన్న పిల్లలతోటి ప్రత్యేకంగా ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం సహాయక చర్యలు అయితే తీసుకోవడం లేదని చెప్తున్నారు. అయితే కొంతమందితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏంటి మీ పరిస్థితి ఇక్కడ? ఆదివారం ఉదయం 7:30 నుండి ఇంతకంటే లోతుగా ఉంది. జనాలు కొట్టుకుపోతున్నారు. ఎవ్వరూ ఆదరించిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. ఒక్క ఓట్లకు తప్ప పాయకాపురం గుర్తింపు లేదా ఎవరికిను. పసి బిడ్డలు, చిన్న బిడ్డలు, 5 నెలల పిల్లలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమైపోతే పోయారన్నా ముందు చర్య లేదు. తర్వాత అన్నా చర్య తీసుకొని మమ్మల్ని ఆదరించాలి కదా. ఏమీ లేకపోతే ఏంటి ఈ పరిస్థితి ఏంటి? కాస్త ఇప్పటికన్నా మంత్రులు, మినిస్టర్లు వాళ్ళు కదిలొచ్చి మా పరిస్థితులు ఏంటో చూడమని చెప్పండి. ఏదైతే ప్రజలకు సహకారం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చినప్పటికీ కూడా లోపలికి ఇళ్లలోకి రావాలి. ఇళ్లలోని సామాన్లు అన్ని తడిచిపోవడంతో ముఖ్యంగా ఏదైతే సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందో అవన్నీ కూడా మా వద్దకు చేరాలి అని చెప్పి కోరుతున్నారు. ఈ నీళ్లలో బయటకు వెళ్లి తెచ్చుకోవడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాము. ఆదివారం ఉదయం 7:30 నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ రోజు ఆల్రెడీ బుధవారం మధ్యాహ్నం అవుతోంది, ఇప్పటి వరకు కూడా కనీసం ఒక్కరు కూడా వచ్చి మంచినీళ్ళు అందించిన పాపాను పోలేదు. సో పాయకాపురంలో ఈ ప్రాంతంలో ప్రజలకి సహకారాలు అందించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ జీవన్తో కాంతి, HM TV, విజయ్.